AP and TS ESETs 2020 and 2019 ప్రీవియస్ క్వశ్చన్స్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ నుంచి ఎలా అడిగారు అనేది ఒకసారి చూద్దాం. ఏపీ ఈసెట్ 2020 దీంట్లోంచి డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ నుంచి ఎలా ఇచ్చారు అనేది క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ T1 and T2 are the tensions in tight and slack sides. Theta is the angle of contact, mu coefficient of friction. Then the ratio of belt tensions ratio అనమాట. ఇందులో మనకు డైరెక్ట్ ఫార్ములా ఇది T1 by T2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మ్యూ థీటా. ఇది బెల్ట్ టెన్షన్స్ యొక్క రేషియో అనమాట. డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ m మాస్ ఆఫ్ ద బెల్ట్ ఇన్ కేజీ పర్ యూనిట్ లెంత్, T ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం టెన్షన్ ఇన్ బెల్ట్ అండ్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్, ద వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్ ఈజ్. మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఇది V ఈజ్ ఈక్వల్ టు √T/3m. ఇది ఉండాలి మనకు ఆన్సర్, కానీ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది. మనకి ఏంటంటే దగ్గరగా ఇది ఉంది కాబట్టి ఇది పెట్టుకోవచ్చు. ఓవరాల్గా రూట్ వేసుకోవాలంట దీనికి. ఓన్లీ √3m వేసాడు కానీ ఓవరాల్గా వేసుకుంటాం. ఏ బోల్ట్ ఆఫ్ M24/2m మీన్స్ దట్. మనకి బోల్ట్ డయామీటర్ ఇలా ఇచ్చారనుకోండి, క్లాసిఫికేషన్ దీని యొక్క డెసిగ్నేషన్ వచ్చేసరికి M24 అంటే నామినల్ డయామీటర్ 24. ఇందులో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. 2 అంటే ఇక్కడ పిచ్ అనమాట. థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్ యాజ్ ఎ మెజర్డ్ ఆన్ ద పిచ్ సర్కిల్ ఆర్ కాల్డ్. మనకి 2 మెషింగ్ గేర్స్లో చూసుకుంటే అవి మెష్ అయిన తర్వాత పిచ్ సర్కిల్ మీద డయామీటర్ మీద టూత్ యొక్క థిక్నెస్ అలాగే స్పేస్లో ఎంత గ్యాప్ ఉంది దాన్ని మనం బ్యాక్లాష్ అంటాం ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్ ఆ పిచ్ సర్కిల్ డయామీటర్ మీద చూస్తాం, దాన్ని మనం బ్యాక్లాష్ అంటాం అనమాట. ద యూజువల్ ప్రపోర్షన్ ఫర్ ద విడ్త్ ఆఫ్ ద కీ. ఇక్కడ D అంటే డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ అండ్ విడ్త్ ఆఫ్ ద కీ వచ్చేసరికి D/4 ఇది తీసుకుంటాం. D అంటే షాఫ్ట్ డయామీటర్, ఇది విడ్త్ ఆఫ్ ద కీ. అలాగే థిక్నెస్ ఆఫ్ కీ వచ్చేసరికి D/6 తీసుకుంటాం. మనకి ఇక్కడ అడుగుతుంది దీనికి సంబంధించింది కాబట్టి సెకండ్ ఆప్షన్ పెడతాం అనమాట. ఒకవేళ థిక్నెస్ కడితే థర్డ్ ఆప్షన్ పెట్టాలి. ఇన్ ఏ ఫ్లేంజ్ కప్లింగ్ ద బోల్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు. ఇక్కడ ఫ్లేంజ్ కప్లింగ్లో బోల్ట్స్ అనేది షీర్ స్ట్రెస్కి సబ్జెక్ట్ అయి ఉంటాయి. ఒకసారి మనకు బోత్ కంబైన్డ్కి ఇచ్చారనుకోండి, షీర్ అండ్ బెండింగ్ కూడా పెట్టచ్చు. ఇక్కడ మనం విడివిడిగా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రైమరీగా వచ్చేసరికి షీర్ స్ట్రెస్ పెట్టాలి. ఏ థిన్ సిలిండర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఇంటర్నల్ ప్రెజర్, దెన్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఇక్కడ థిన్ సిలిండ్రికల్ సెల్స్లో ఆ సర్కంఫరెన్స్కి వచ్చేసరికి PD/2T. అలాగే ఇక్కడ ఇది లాంగిట్యూడినల్ ఉంటుంది, PD/4T. ఇవి వేసుకుంటే మనకి క్యాన్సిలేషన్ అవుతాయి. ఇక్కడ TT క్యాన్సిల్ అవుతుంది. 1/2 అంటే 4/2 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే లాస్ట్ సాల్వ్ చేస్తే 2 అనే ఆన్సర్ వస్తుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. 2 వస్తుంది అనమాట. ఈ రేషియో అనేది సర్కంఫరెన్షియల్ టు లాంగిట్యూడినల్ అనేది 2 వస్తుంది. ఇన్ ఏ హెలికల్ కంప్రెషన్ స్ప్రింగ్, ఇఫ్ D అంటే డయామీటర్ ఆఫ్ వైర్, స్ప్రింగ్ వైర్కి డయామీటర్ని స్మాల్ d అంటాం. అలాగే క్యాపిటల్ D వచ్చేసరికి కాయిల్ డయామీటర్. దీని యొక్క రేషియోస్ రెండింటికి రేషియోని మనం స్ప్రింగ్ ఇండెక్స్ అంటాం అనమాట. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట, స్ప్రింగ్ ఇండెక్స్. ద పాయింట్ ఆన్ ద క్యామ్ విత్ మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్ ఈజ్ నౌన్ యాజ్. ఇక్కడ పాయింట్ ఆఫ్ క్యామ్ మీద మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్ అంటే అది పిచ్ పాయింట్ మీద ఉంటుంది. ఇది క్యామ్ టర్మినాలజీలో మనం బేసిక్ డెఫినేషన్ చూసుకోవచ్చు, అక్కడ ఈజీగా వస్తుంది. పిచ్ పాయింట్ మీద మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ద బాల్ మూవ్స్ ఇన్ ఏ గవర్నర్ హ్యావ్ సేమ్ స్పీడ్ ఫర్ ఆల్ రేడియై ఆఫ్ రొటేషన్, దెన్ ఇట్ ఈస్ సైడ్ టు బే. ఇది కూడా మనకి బేసిక్ డెఫినేషనే. ఐసోక్రోనస్ అనమాట. ఐసోక్రోనస్ అనేది సేమ్ స్పీడ్ ఆఫ్ ఆల్ రేడియై రొటేషన్ ఆఫ్ బాల్స్. ఇది మనకు ఐసోక్రోనస్లో వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ రేడియస్ ఆఫ్ రిమ్ టైప్ ఫ్లైవీల్ ఈజ్ హాల్వ్డ్. మనకి మీన్ రేడియస్ అనేది
ఆఫ్ చేశారనమాట. అలా చేసినప్పుడు ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ రిమ్ ఒరిజినల్ సేమ్ స్పీడ్ దగ్గర మనకి ఎనర్జీ ఎంత ఉంటుందంటే ఇది ప్రొపోర్షనల్గా ఉంటుంది r². కాబట్టి దీన్ని హ్యావ్ చేసా కాబట్టి 1/2² చేసామనుకోండి ఏమవుతుంది 1/4 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ టీఎస్ ఈసెట్ 2020 పేపర్ డిఎంఈ క్వశ్చన్స్ అనేది చూద్దాం. బోల్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఏ సిలిండ్రికల్ షయాంక్ థ్రెడెడ్ అట్ బోత్ ఎండ్స్. మనకు ఒక సిలిండ్రికల్ షయాంక్ ఉండి దానికి ఆ షయాంక్కి బోత్ సైడ్స్ కూడా థ్రెడ్స్ ఉంటాయి కనుక దాన్ని మనం స్టడ్ అంటాం అనమాట. దాన్నే స్టడ్ బోల్ట్ ఆర్ స్టడ్ అంటాం. ఇది మనకు బేసిక్ డెఫినేషనే. ద రేషియో ఆఫ్ డయామీటర్స్ ఆఫ్ 2 షాఫ్ట్స్ జాయిండ్ ఇన్ సిరీస్ ఈజ్ 1:20. ఇఫ్ ద 2 షాఫ్ట్స్ హ్యావ్ సేమ్ మెటీరియల్ అండ్ సేమ్ లెన్స్ ఫైండ్ ద రేషియో ఆఫ్ షీర్ స్ట్రెస్. ఇక్కడ మనకు సేమ్ మెటీరియల్తో చేశారు కాబట్టి జీ అనేది సేమ్ ఉంటుంది. అలాగే రేషియో వచ్చేసరికి మనకి డయామీటర్స్ రేషియోస్ రెండింటికి రేషియో 1:2 ఉందంటున్నాడు. అలాగే లెన్స్ కూడా సేమ్ ఉంది. షీర్ స్ట్రెస్ కూడా రేషియో అడుగుతుంటాడు. షీర్ స్ట్రెస్ రేషియో మనకు ఫస్ట్ ఫార్ములా తెలియాలి. టార్క్ T ఈజ్ ఈక్వల్ టు πd3/16 ఇంటూ టౌ. ఇక్కడ టౌ అనేది షీర్ స్ట్రెస్ అనమాట. మనకు అడుగుతుంది ఏంటి, మిగతా అన్ని పారామీటర్స్ సేమ్ కాబట్టి ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందంటే టార్క్ ఇంటూ 16/πd3. మనకు రిలేషన్ ఇలా వస్తుంది ఇక్కడ. అంటే షీర్ స్ట్రెస్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/d3 ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? 1/d3 ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ రేషియో చూసుకుంటే ఎలా వస్తుంది 1:2లో ఉంది కాబట్టి దాన్ని 2ని 3 టైమ్స్ వేసుకోవాలంట. వేసుకుంటే మనకి ఎలా వస్తుందంటే ఇది ఇక్కడ రేషియో ఇది 1:2 రేషియో కదా. మనకి ఇది రెసిప్రోకల్ వేసుకుంటే ఇది 1³ వేసుకుంటే ఇది 1/2³ వేసుకోవాలంట. 1³/2³. ఇది రెసిప్రోకల్ 2⁻³ అనేది పైకి వెళ్తే మనకి 8 టైమ్స్ అవుతుంది. మనకి ఇచ్చిన ఆన్సర్ చాలా ఈజీ. అంటే షీర్ స్ట్రెస్ అనేది మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు d3. అది గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ 2 అనేది రెసిప్రోకల్ పైకి వెళ్తుంది కాబట్టి 2 టైమ్స్ అవుతుంది అన్నమాట. అదే 2 × 2 × 2 8 అవుతుంది. అది ఈజీ. నెక్స్ట్ ద ప్రెడామినెంట్ ఎఫెక్ట్ ఆఫ్ an axial tensile force on helical spring is. ద ప్రెడామినెంట్ ఎఫెక్ట్ అనేది యాక్సియల్ టెన్సైల్ ఫోర్స్ హెలికల్ స్ప్రింగ్లో ఎలా ఉంటుందంటే ట్విస్టింగ్ అనమాట. ట్విస్టింగ్ అనేది ఉంటుంది. అందుకని మనం ట్విస్టింగ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ బయాక్సియల్ స్టేట్ ఆఫ్ నార్మల్ స్ట్రెస్ ద నార్మల్ స్ట్రెస్ ఆన్ 45 degrees ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు. మనకు బయాక్సియల్ స్ట్రెస్ అనేది σx అలాగే σy అని రెండు ఉంటాయి. ఇవి 45 degrees ప్లేన్ మీద ఎలా ఉంటాయంటే σx ప్లస్ σy/2. ఇక్కడ మనకు హాఫ్ ఆఫ్ ది సమ్ నార్మల్ స్ట్రెస్ అంటే సమ్ నార్మల్ స్ట్రెస్ అంటే ఇది దాంట్లో సగం అనమాట. హాఫ్ ఆఫ్ అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఏపీ ఈసెట్ 2019 నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడని చూద్దాం. ద మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్ అనేది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకుంటాం స్టిఫ్నెస్ అనేది. నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ అలో ఇట్ టు బి డ్రాన్ ఇంటూ స్మాలర్ సెక్షన్. ఇక్కడ మనకి స్మాలర్ సెక్షన్ కింద డ్రాన్ చేయడం అంటే థిన్ వైర్స్ కింద డ్రాన్ చేయడం అనేది ఏ ప్రాపర్టీ అంటే డక్టిలిటీ అనేది ఇంపార్టెంట్. మెలబిలిటీ అంటే థిన్ షీట్స్. అలాగే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ఫ్రాక్చర్ డ్యూ టు హై ఇంపాక్ట్ లోడ్స్. మనకు హై ఇంపాక్ట్ లోడ్స్ అని గుర్తురాగానే టఫ్నెస్ గుర్తురావాలన్నమాట. మనకి ఇంపాక్ట్ టెస్ట్ ఐజెడ్ ఇంపాక్ట్ టెస్ట్ వాటిలో కూడా టఫ్నెస్ని మెజర్ చేస్తాం కాబట్టి హై ఇంపాక్ట్ లోడ్స్లో అప్ టు ఫ్రాక్చర్ వరకు ఉన్నదాన్ని టఫ్నెస్ అంటాం. మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటే ఇలా తీసుకుంటాం కదా, మనకి అప్ టు ఫ్రాక్చర్ వరకు మొత్తం ఏరియా ఉన్నదాన్ని టఫ్నెస్ అంటాం. లేదంటే ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం రెసిలియన్స్ అంటామంట. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో ఇది స్ట్రెస్ కర్వ్, ఇది వచ్చేసరికి స్ట్రెయిన్, ఎక్స్ యాక్సిస్ స్ట్రెయిన్, వై యాక్సిస్ వచ్చేసరికి స్ట్రెస్ తీసుకుంటాం. When a closely coiled helical spring is subjected to axial load, it is said to be under. ఇది మనకు దేనికి సంబంధించిందంటే
టార్షన్కి సంబంధించింది. టార్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్లోజ్లీ హెలికల్ స్ప్రింగ్లో సబ్జెక్ట్ టు యాక్సియల్ లోడ్లో ఇటు సైడ్ అండర్ అంటే టార్షన్ అనమాట. డ్యూ టు స్లిప్ ఆఫ్ ద బెల్ట్ ద వెలాసిటీ రేషియో బెల్ట్ డ్రైవ్. స్లిప్ని కన్సిడర్ చేయడం వల్ల మనకు వెలాసిటీ రేషియో అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే బెల్ట్ యొక్క థిక్నెస్ని కన్సిడర్ చేస్తారనుకోండి, వెలాసిటీ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్లిప్ని కన్సిడర్ చేస్తే వెలాసిటీ రేషియో అనేది డిక్రీజ్ అవుతుంది. ఇవి గుర్తుంచుకోవాలి, ఈ 2 పాయింట్స్. ఇక్కడ మనకు స్లిప్ అడుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది వెలాసిటీ రేషియో. ఇఫ్ ద టెన్షన్స్ ఇన్ belt sides if the tensions in belt drive are 1200 newtons and 800 newtons while the velocity of the belt drive is 30 meter per second, the power transmitted is options వేస్తే పవర్ ట్రాన్స్మిషన్ అడుగుతున్నారు. పవర్ ట్రాన్స్మిషన్ అంటే మనకి T1 మైనస్ T2 ఇంటూ వెలాసిటీ. ఇక్కడ T1 మైనస్ T2 అంటే రెండిట్ల డిఫరెన్స్ అనమాట. అంటే 400 వస్తుంది. 400 ఇంటూ 30 వేసుకుంటే 1200, ఇది 1200 వాట్స్ వస్తుంది. అంటే ఇక్కడ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే వాట్స్ కదా, అయితే ఇక్కడ 12 కిలో వాట్స్, ఇది దీన్ని కిలో అనుకుంటే 12 కిలో వాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద డిఫరెన్షియల్ గేర్ ఇన్ ఆటోమొబైల్ ఈజ్ ఏ. డిఫరెన్షియల్ గేర్ అనేది ఆటోమొబైల్స్లో ఏ టైప్ ఇచ్చేస్తుంటే ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అనమాట. ద పవర్ ట్రాన్స్మిటెడ్ బై బెల్ట్ మ్యాక్సిమం వెన్ ద మ్యాక్సిమం టెన్షన్ ఇన్ బెల్ట్ టీ ఈజ్. మనకి పవర్ ట్రాన్స్మిషన్ అంటే Tmax ఈజ్ ఈక్వల్ టు 3 TC, 3 టైమ్స్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది కండిషన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, వెన్ ద పుల్లీస్ డయామీటర్స్ D1 అండ్ D2 ఆర్ ద డిస్టెన్స్ X అంటే సెంటర్ డిస్టెన్స్ అనమాట. 2 పుల్లీస్ కన్నా సెంటర్ డిస్టెన్స్. ఏ పార్ట్ ఆఫ్ కనెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్, ద లెంత్ ఆఫ్ బెల్ట్ ఈజ్. మనకి లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అడుగుతున్నారు. దీంట్లో వచ్చరికి π/2 ఇంటూ D1 ప్లస్ D2 2x D1 మైనస్ D2 హోల్ స్క్వేర్ బై 4x. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చూసుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. అదే మనకి క్రాస్ బెల్ట్ అడిగారు అనుకోండి, రెండింటికి ప్లస్లు వస్తాయి అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది క్రాస్ బెల్ట్, ఇది వచ్చేసరికి ఓపెన్ బెల్ట్. మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే 2 పుల్లీస్ ఆర్ డయామీటర్ బై మీన్స్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ అడుగుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇన్ ఏ రేడియల్ క్యామ్స్ ద ఫాలోవర్ మూవ్స్. రేడియల్ క్యామ్స్లో ఫాలోవర్ అనేది ఎలా మూవ్ అవుతుంది అని అడుగుతున్నాడు. డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు క్యామ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది. అదే మనకి ప్యారలల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే దీంట్లో ఇది సిలిండ్రికల్ క్యామ్స్లో దీంట్లో ఇలా ఉంటుంది అనమాట. సిలిండ్రికల్ క్యామ్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది. ఇందులో రేడియల్ క్యామ్స్లో మాత్రం 90 డిగ్రీస్లో పర్పెండిక్యులర్గా క్యామ్ యాక్సిస్కి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. వుడ్ రఫ్ కీ ఈజ్ జనరల్లీ. వుడ్ రఫ్ కీ అనేది సెమీ సర్క్యులర్ ఈ షేప్లో ఉంటుంది అనమాట. సెమీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. అలాగా మనం చూడొచ్చు అనమాట. ఈ టైప్లో ఉంటుంది వుడ్ రఫ్ కీ అనేది. ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ పుల్లీ కీ అండ్ షాఫ్ట్. అసెంబ్లీ ఆఫ్ పుల్లీ కీ షాఫ్ట్లో ఏది వీకెస్ట్గా ఉండాలంటే ఓన్లీ కీ అనేది వీకెస్ట్గా ఉండాలి. నెక్స్ట్ పుల్లీ అనేది కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. కీ ఈజ్ ద మేడ్ వీకెస్ట్. మొత్తం అన్నింటిలో అసెంబ్లీలో కల్లా షాఫ్ట్ పుల్లీస్ స్ట్రాంగ్గా ఉండాలి, కీ మాత్రం వీక్గా ఉండాలన్నమాట. అంటే ముందు ఫెయిల్యూర్ వస్తే కీస్లో రావాలన్నమాట, తక్కువ కాస్ట్ కాబట్టి. నెక్స్ట్, ద కీ దట్ ట్రాన్స్మిట్స్ ద పవర్ త్రూ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఓన్లీ. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వల్ల పవర్ని ట్రాన్స్మిట్ చేసేది ఓన్లీ శాడిల్ కీస్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ నట్. డిజైన్ ఆఫ్ నట్లో ఓన్లీ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హైట్ అనేది కన్సిడర్ చేస్తాం. అంటే మన డిజైన్లో ఎలా తీసుకుంటాం కదా,
ఇలా తీసుకుంటాం కదా, ఈ హైట్ అనమాట, ఇది హైట్, అది ఆ డైమెన్షన్ ఇంపార్టెంట్. అదే స్క్రూకి వచ్చేసరికి మనకి నామినల్ డయామీటర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద క్యామ్ డిపెండ్స్ ఆన్, సైజ్ ఆఫ్ ద క్యామ్ అనేది ఓన్లీ బేస్ సర్కిల్ మీద ఉంటుంది అనమాట. అదే మనకి గేర్ వచ్చిందనుకోండి పిచ్ సర్కిల్ డయామీటర్ అని వస్తుంది, రివిట్ వచ్చిందనుకోండి షాంక్ డయామీటర్ అని వస్తుంది, క్యామ్ వచ్చేసరికి బేస్ సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ టీఎస్ ఇసెట్ 2019 నుంచి ఎలా ఇచ్చాడు అనేది చూద్దాం ఒకసారి. ద స్క్రూ ఈజ్ స్పెసిఫైడ్ యాజ్ ఏ M20, దెన్ M20 రెఫర్స్. మనకి ఇక్కడ M20 అంటే ఏంటి అంటే డయామీటర్ ఆఫ్ రాడ్ అట్ విచ్ ద స్క్రూ ఈజ్ కట్. దీన్నే మనం M20 అంటే 20 అనేది నామినల్ డయామీటర్ అనమాట. నామినల్ డయామీటర్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఏ హెలికల్ స్ప్రింగ్ ఈజ్ అప్లైడ్ విత్ ఏ యాక్సియల్ టెన్సైల్ లోడ్ కాజింగ్ ఎలాంగేషన్. ద నేచర్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద మెటీరియల్ స్ప్రింగ్ వైర్. మనకి స్ప్రింగ్ వైర్లో ఎటువంటి స్ట్రెస్ అంటే షీర్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. హెలికల్ స్ప్రింగ్ ఈజ్ అప్లైడ్ ఎన్ యాక్సియల్ లోడ్ కాజింగ్ ఎన్ ఎలాంగేషన్. ద నేచర్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ అంటే షీర్ స్ట్రెస్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హైడ్రాలిక్ సిలిండర్ డయామీటర్ 1.5, వాల్ థిక్నెస్ 10 mm, కంటైనింగ్ ఏ ఫ్లూయిడ్ అండర్ ప్రెజర్ 0.5 MPa. వాట్ ఈస్ ద హూప్ స్ట్రెస్. ఇక్కడ హూప్ స్ట్రెస్ అడుగుతున్నారు. హూప్ స్ట్రెస్ అంటే దాన్నే సర్కంఫరెన్స్లు అంటామన్నమాట, PD/2T. ఇక్కడ P అంటే ప్రెజర్ 0.5, అలాగే D అంటే డయామీటర్ 1.5 ఉంది కదా, మీటర్స్లో ఉంది కాబట్టి అది ఎంఎంలో మార్చుకుంది. అంటే ఈ రెండు యూనిట్స్ సేమ్గా ఉండాలి కాబట్టి దీన్ని ఎంఎంలో మార్చుకుంటే 1500 వస్తుంది. ఎంఎంలో మార్చుకుంటే ఇది 2 × T 10, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది వచ్చేసరికి 75 టైమ్స్ అవుతుంది. అంటే 0.5 × 75, లేదంటే 0.5ని 1/2 కింద రాసుకుంటాం ఇంటూ 75. మళ్ళీ 75లో ఆఫ్ అంటే 37.5, ఇది ఎంపీ అన్నమాట, మెగా పాస్కల్స్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ద ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఎట్ ఏ పాయింట్ ట్రయాక్సియల్లీ లోడెడ్ మెంబర్స్ 50 MPa టెన్సైల్ అనమాట, అది 80 MPa కంప్రెసివ్ అండ్ 150 MPa కంప్రెసివ్. ఇది మనకి ఏంటంటే టెన్సైల్కి కంప్రెసివ్ మ్యాక్సిమం కంప్రెసివ్కి యావరేజ్ తీసుకోవాలి. అంటే 50 + 150/2 నేను తీసుకుంటే 100 MPa వస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కీస్ ట్రాన్స్మిట్స్ టర్నింగ్ మూమెంట్ అండ్ పర్మిట్స్ ద యాక్సియల్ మూమెంట్ ఆల్సో. టర్నింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే పర్మిట్ సమ్ యాక్సియల్ మూమెంట్స్ కూడా వస్తుంది అనమాట. దాని బేసిక్ కీస్ డెఫినేషన్ చూసుకుంటే వస్తుంది. దాంట్లో ఫెదర్ కీస్లో అనేది ఆ డెఫినేషన్ ఉంటుంది అనమాట. అది చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ డాక్టర్స్ ఇంజెక్షన్ సిరంజ్ కెన్ బి ఎగ్జాంపుల్ ఆఫ్. డాక్టర్స్ ఇంజెక్షన్ చేస్తారు కదా, దాని సిరంజ్ దాంట్లో ఉండే నీళ్ళు ఇవన్నీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే పిస్టన్ మనకి సిలిండర్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. అది ఒక సిలిండ్రికల్ పేరుని ఇండికేట్ చేస్తుంది అనమాట. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఏ ఫ్లేంజ్ కప్లింగ్ ఈజ్ ద N clamping bolts each diameter D arranged in a pitch circle diameter D. If T is the torque transmitted by the coupling, what is the shear stress induced in the body. మనకి ఇది టార్క్కి ఈక్వేషన్ వేసుకున్నా మనకి ఈజీగా వస్తుంది, దాంట్లో చూడొచ్చు. మనకి ఇది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్స్ కంటెక్స్ట్ ఇన్ బెల్ట్ డ్రైవ్స్. ఫస్ట్ ఇందులో ఏది కరెక్ట్ అంటున్నారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అంటే ఏ అనేది ఇన్ ఏ క్రాస్ బెల్ట్ అరేంజ్మెంట్ ద పుల్లీస్ రొటేట్ ఇన్ ఆపోజిట్. క్రాస్ బెల్ట్ డ్రైవ్లో పుల్లీస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి, అది కరెక్టే. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ అరేంజ్మెంట్స్ ద యాంగిల్ ఆఫ్ ఓవర్లాప్ అనేది బోత్ పుల్లీస్ సేమ్ ఉంటాయి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇన్ బెల్ట్ ఎక్స్పీరియన్సెస్ కంప్రెసివ్ స్ట్రెస్ ఆన్ ద స్లాక్ సైడ్, ఓన్లీ టైట్ సైడ్లో ఉంటుంది, ఇది రాంగ్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ద లార్జర్ పుల్లీ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద స్మాలర్ పుల్లీ, ఇది కూడా తప్పు అనమాట. ఓన్లీ ఫస్ట్ ఏ అండ్ బి కరెక్ట్ అనమాట. ద మోషన్ బిట్వీన్ ద కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ 2 gears టీస్ ఆర్. మోషన్ బిట్వీన్ ద 2 gears మధ్యన ఎలా ఉంటుందంటే అవి రోల్ అవుతూ స్లైడ్ అవుతాయి. టీస్ అనేది మెషింగ్ అయిన 2 gears కూడా మనకు పిచ్ పాయింట్ మీద ఏంటంటే జస్ట్ రోలింగ్ అండ్ అసోసియేటెడ్ విత్ స్లైడింగ్, 2 యాక్షన్స్ ఉంటాయి అనమాట. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఫ్లైవీల్ ఇన్ ఐసీ ఇంజిన్
టు మినిమైజ్ ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ విచ్ ఇర్ డ్యూ టు ద వేరియేషన్స్ ఇన్ అంటే మనకి టార్క్ అన్నమాట. ఈ ఫ్లైవీల్ని వేరియేషన్స్ ఇన్ టార్క్ ప్రొడ్యూస్ అనేది చేస్తుంది అనమాట. అంటే అక్కడ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ రెగ్యులేట్ చేస్తూ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అది ఫ్లైవీల్ యొక్క ఫంక్షన్. ద సెన్సిటివ్నెస్ ఆఫ్ ఐసోక్రోనస్ గవర్నర్ ఈజ్ ఏ సెన్సిటివ్నెస్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది ఐసోక్రోనస్ గవర్నర్కి, ఐసోక్రోనస్ టైప్. ఇట్ ఇన్ ఏ డిస్క్ టైప్ క్యామ్ డ్రైవ్ ద పిచ్ పాయింట్ ఈజ్ ఏ పాయింట్ ద పిచ్ కర్వ్ వేర్ ఇస్ ద మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్. మనకి పిచ్ పాయింట్ మీద ఏంటంటే మ్యాక్సిమం ప్రెజర్ యాంగిల్ ఉంటుంది, అది గుర్తుంటుంటే ఇది వేసేయచ్చు అనమాట. ఈజీగా మనకి టర్మినాలజీలో కూడా వస్తూ ఉంటుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ఏ బ్యాండ్ బ్రేక్ ద అరేంజ్మెంట్స్ ఆఫ్ టెన్షన్స్ T1 and T2 the angle of wrap is a theta then the coefficient of friction would be. మనకి బెల్ట్ టెన్షన్స్లోగా దీని కూడా సేమ్ మనకు అదే ఫార్ములా వస్తుంది. T1/T2 ఈజ్ ఈక్వల్ టు e⁻μθ. మనకు అడుగుతుంది ఏంటంటే అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నాడు కాబట్టి ఈ బోత్ సైడ్స్ మనకు లాగర్థం తీసుకుంటే ఏమవుతుందంటే ఇది log T1/T2 వస్తుంది. ఇది లాగ్ ఈ పవర్ కాబట్టి ఇన్ లాగ్ అని వేస్తారు అనమాట. నెక్స్ట్ ఇది థీటా అనేది కిందకు వస్తుంది అనమాట, అంటే 1/θ వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.